ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్ పాత్రలు చేసినా అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత రూటు మార్చి సపరేట్ స్టైల్లో తనకంటూ ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకుంది. లేడీ విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సపోర్టింగ్ యాక్టర్గా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ హీరోయిన్లకు మించి పాపులర్ యాక్ట్రెస్గా మారింది. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా యశోద, వీరసింహారెడ్డి, కోటబొమ్మాలి, హనుమాన్ ఇలా వరుస సినిమాలు చేస్తూ సౌత్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్గా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్. తనకు తెలిసిన ఏ విషయాన్నైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంది. సినిమాల్లో బిజీగా ఉండడంతో ఇన్నాళ్ళు పెళ్లి ఆలోచన కూడా చేయలేదు. గతంలో హీరో విశాల్తో వరలక్ష్మి ప్రేమలో ఉందని, పెళ్లికి కూడా సిద్ధమయ్యారని, కానీ వీరి పెళ్లికి వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ అంగీకరించలేదని, దాంతో వీరి పెళ్లి ఆగిపోయిందంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ వరలక్ష్మి మాత్రం వాటిని ఖండించింది. తాను విశాల్ మంచి స్నేహితులమని స్పష్టం చేసింది. అంతేకాదు గతంలో అనేక సార్లు తాను సింగిల్గానే ఉంటానని, పెళ్లి చేసుకోనని పలు ఇంటర్వ్యూల్లో ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. కానీ అసలు పెళ్ళే వద్దన్న ఈ బ్యూటీ రీసెంట్గా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. నికోలై సచ్దేవ్ అనే ఆర్ట్ గ్యాలరిస్టులను వరలక్ష్మిని నిశ్చితార్థం చేసుకుంది. అతి కొద్ది మంది సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇక వరలక్ష్మి ఫ్యాన్స్ అంతా ఆమె చేసుకోబోయే భర్త ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నికోలైకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. అతడికి ఇంతకు ముందే పెళ్ళైందని, 2 పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. పెళ్ళంటే గిట్టదని, తానే ఏ ప్రేమ వ్యవహారంలోనూ లేనని చెప్పిన వరలక్ష్మి రెండో పెళ్లి వాడిని, అది కూడా 2 పిల్లల తండ్రిని ఎలా పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వేదికగా ప్రశ్నిస్తున్నారు. నిజానికి నికోలై సచ్దేవ్ గతంలో కవిత అనే ఓ మోడల్ని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారట. అయితే కొన్నాళ్ల క్రితమే నికోలై కవిత విడాకులు తీసుకున్నారని సమాచారం. కవితతో విడాకులు తీసుకున్నాకే వరలక్ష్మి శరత్ కుమార్తో ప్రేమలో పడి వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. అంత పెద్ద నటి ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలున్న వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అతని గతం గురించి మనకెందుకు, ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెడుతున్నారు అని పాజిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అసలు పెళ్లే చేసుకోను అన్న వరలక్ష్మి ఇప్పుడు నికోలై సచ్దేవ్ను నిశ్చితార్థం చేసుకోవడంతో వైరల్ టాపిక్ గా మారింది.